పథకాల విషయాలు కానీ పథకాలు అయితే ఏమి లేవు. పథకాలు అయితే వైసీపీ గవర్నమెంటే బెటర్. పథకాలు అయితే ఇచ్చారని చూద్దాం. ఇప్పుడే అయ్యి 6 నెలలు కాబట్టి చూడాలి. 2 సంవత్సరాలు చూస్తే కానీ పరిపాలనలో తెలుస్తుంది. మరి వైసీపీ వల్ల మేము వస్తే కనుక అన్ని పథకాలు ఇచ్చేవాళ్ళం అంటారు. అది ఇచ్చారు. కొంతమంది పూర్ పీపుల్కి బాగా హెల్ప్ చేశారు వైసీపీ గవర్నమెంట్. అన్ని పథకాలన్నీ ఇచ్చాము మేము అన్నీ ఇచ్చారు కదండి వైసీపీ గవర్నమెంట్. మరి ఇప్పుడు మేము పథకాలు అమలు చేయాలంటే ఖజానా చూస్తున్నాం ఖాళీగా ఉంది, రాష్ట్రం మొత్తం అర్థం చేసుకోవాలంటున్నారు. కొంచెం టైం పడుతుంది అంటున్నారు కదా. అదేనండి అదే అంటున్నాను కదా. ఇప్పుడు 6 నెలలు అయింది. ఇంకో 2 years అయితే కానీ గవర్నమెంట్ కొద్దిగా సెటిల్ అవ్వదన్నమాట ఫైనాన్షియల్ విషయంలో. మరి ఇప్పుడు ఇలా గ్యాప్ వస్తే మరి పథకాల విషయంలో మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటారు? ఉండొచ్చండి, ఇది ఉండొచ్చు. మరి ఇప్పుడు వాలంటీర్ విషయానికి వస్తే ఏమంటారు? వాలంటీర్లు కంటిన్యూ అవుతున్నారు కదండి, అవ్వట్లేదు. అదేదో నాకు తెలియదు. వాలంటీర్ ఉంటేనే బెటర్, వాలంటీర్స్ ఉంటేనే బెటర్. వాలంటీర్లు అంటే ఎక్కువ శాతం లేరు, పర్సంటేజ్ తగ్గించారు. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాలంటీర్ వ్యవస్థ ఉంటేనే బాగుంటుంది. అన్ని విధాలా ప్రజలకి హెల్ప్ అయినట్టు ఉంటుంది అన్నమాట. గవర్నమెంట్ హెల్ప్ చేసినట్టు. సచివాలయం వ్యవస్థ గుడ్, అదే కంటిన్యూ అవుతుంది కదా ఈ గవర్నమెంట్ కూడా. మరి వాలంటీర్స్ ఎన్నికల ప్రచారాల్లో వాళ్ళకి వేతనం కింద 10,000 ఇచ్చి వాళ్ళని కొనసాగిస్తామన్నారు. మమ్మల్ని ఇప్పుడు కొనసాగించట్లేదని వాలంటీర్స్ అంటున్నారు. మీరేమన్నారు? కొనసాగించాలండి. మరి వాళ్ళు పెంచాలి. వాళ్ళకి ఇప్పుడు 5,000కి వాళ్ళు కొంచెం కష్టమే చేయడం. అంటే ఇల్లు తక్కువే, 100 houses అయినా సరే హౌసెస్ పెంచేసి వాళ్ళకి శాలరీ పెంచవచ్చు. మొన్న నారా లోకేష్ గారు కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళ జీవోలు అనేది వాళ్ళని కొనసాగించాలన్నా కానీ గత వైసీపీ ప్రభుత్వం వాళ్ళని రెన్యువల్ చేయలేదు 80% మంది దాకా లోకేష్ గారు అన్నారు. లోకేష్ గారు అన్నది కూడా కరెక్ట్గానే ఉందిలేండి. ఎందుకంటే సచివాలయం హెల్త్ సెక్రటరీలు, ఎమ్యూనిటీ సెక్రటరీస్ చాలా వరకు జాబ్స్ ఇచ్చారు కాబట్టి ప్రజెంట్ ఈ గవర్నమెంట్ ఇవ్వడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా కానీ వాలంటీర్ వ్యవస్థ ఉంటే బాగుంటుంది, ప్రజలకి మంచి చేస్తారు. వాలంటీర్స్ ప్రజలకి ఎలాంటి సేవలు అందించారని మీరు ఏం చెప్తారు? అదే పెన్షన్ డోర్ టు డోర్ వెళ్ళి ఇచ్చారు, అది మంచి పద్ధతి. అది ఇదివరకు ఇప్పుడు ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏదైనా సర్టిఫికేట్ కావాలంటే తాలూకా తిరగాల్సి వచ్చేది. వాళ్ళు వాలంటీర్ ఇంటికి వచ్చి మొత్తం తీసుకొని వెళ్ళిద్ది, ఆవిడే తెచ్చి ఇచ్చేది ఏ సర్టిఫికేట్ అయినా సరే. అది బెటర్గానే ఉంది కదా. ప్రజలు కష్టపడకుండా పని చేసి పెడుతున్నారు. వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తే కూటమి పరిపాలన పనితీరు ఎలా ఉందంటారు? కూటమి పరిపాలన బాగానే ఉందండి. పథకాల విషయాల్లో కానివ్వండి. పథకాలు అంటే ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి సోమరపోతులను చేశాడు. అది అప్పుడు కూడా ఎవరు ఇది చేయలేదు. ఇప్పుడు అంటే ఎవరి కష్టం వాళ్ళది. ఇప్పుడైతే పరిపాలన బాగుందండి. పవన్ కళ్యాణ్ గారు ఒకవైపు చూసుకుంటున్నారు, చంద్రబాబు గారు ఒకవైపు చూసుకుంటున్నారు, లోకేష్ గారు ఒకవైపు చూసుకుంటున్నారు, అనిత గారు ఒకవైపు చూసుకుంటున్నారు. నలుగురు 4 పక్కల చూసుకొని ప్రభుత్వాన్ని ఇది చేస్తున్నారు. చాలా బాగుందండి. అమరావతిని కూడా డెవలప్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మనకి రాజధాని లేదని చుట్టుపక్కల వాళ్ళందరూ హేళన చేసినా ఫస్ట్ అదే ఇది అవ్వాలని ఇదితో ఉన్నారు. అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకు అంకితం చేస్తాను. అవునండి. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి. అదే చెప్తున్నాను. అది మటుకి ఉండాలండి. మనకి విజయవాడ అంటేనే ఒక ఇది అన్నిటికన్నా. అలాంటిది మనకి 5 సంవత్సరాలు రాజధాని లేదంటేనే పక్కన వాళ్ళ రాష్ట్రాల వాళ్ళు హేళన చేశారు. అది ఆయన గారు ఉండుంటే ఎప్పుడు అయ్యేది, కాకపోతే ఇంకా లేట్ అయ్యింది. ఇప్పుడు కూడా లేట్ అవ్వకుండా 2.5 సంవత్సరాల్లో చేస్తానన్నారు. అది దేవుడి దయ వల్ల వాళ్ళ కృషితో మన ప్రజల ఇదితో తొందరగా అవ్వాలనే కోరుకుంటున్నాము. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో 3 రాజధానుల నినాదం తీసుకొచ్చారు. అది చేసినా బాగానే ఉంటుందండి. ఇంతకుముందు మనకి రాజధాని అక్కడ అన్నారు, ఆయన కూడా అక్కడే పెడుతున్నాడు. కానీ చేయలేదు కదా. చేసి ఉంటే బాగుండేది, చేయలేదు.
ఆయన ఎంతసేపు ఆ పథకాలు ఈ పథకాలే చేశాడే కానీ మనకి ప్రభుత్వానికి ఇది చేయలేదు. అందుకని ఇతనైతే చేస్తాడండి, చెప్పింది చేస్తాడు. దానికి తోడు పవన్ కళ్యాణ్ గారు బాగా కృషి చేసి అటు గ్రామాల వైపు బాగా దృష్టి మళ్లించి బాగా అభివృద్ధి చేస్తున్నాడండి. ఆయన అటు చూసుకుంటుంటే ఈయన గారు ఇటు చూసుకుంటున్నారు. బాగుందండి, మొత్తానికి ఇలాగే జరగాలని కోరుకుంటున్నాం అందరం. పరిపాలన ఎలా ఉందన్న? కూటమి పరిపాలన వచ్చి నెల అవుతుంది, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. పనులు జరుగుతున్నాయి, సివిల్ వర్కులు జరుగుతున్నాయి. లాస్ట్ గవర్నమెంటు సంబంధం లేకుండా పథకాలు అమలు చేశారు. ఎవరి డబ్బు అది? డబ్బు ఎక్కడిది? ఎవరెవరికి ఊరిని ఎవరుగా మన డబ్బులే రేట్లు పెంచేసి చేయడం జరిగింది పథకాల అమలు. కానీ జగన్ గారు పథకాల అమల్లో నెంబర్ 1. కానీ ఆ డబ్బు ఎక్కడిది? అంటే పేదలకి అండగా నిలబడటం కోసం మేము పథకాలు ఇచ్చామంటున్నారు. అవును, పథకాల్లో నెంబర్ 1 అని చెప్తున్నానుగా. మరి రియల్ ఎస్టేట్ లేదు లాస్ట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంటేనే కదా పనులు చేసుకునేది ఎవరైనా. పనులు ఎక్కడున్నాయి? రాగానే ఇసుక టైట్ చేశారు. 1500 టాటరు సుమారుగా ఉండేది, దాన్ని డబుల్ రేట్ చేయడం జరిగింది. ఇసుక ఎవరు కొన్నారు? ఫైనల్లో వర్క్ ఉంది అంటే వాళ్ళు కొనుక్కునేవాళ్ళు. స్టార్టింగ్లో ఉన్నవాళ్ళు కొనుక్కునేవాళ్ళు కాదు. నేను సివిల్ కాంట్రాక్ట్, ఎలక్ట్రికల్, వాటర్ లైన్. ఇప్పుడు పర్లేదండి. ఇప్పుడు వారంలో 4 రోజులైనా పని చేసుకోగలుగుతున్నాం. అంతకుముందు 2 రోజులు కూడా కష్టం. మరి ఇప్పుడు ఫ్రీ యూస్కి అన్నారు, ఫ్రీ యూస్కి కాకుండా అమౌంట్ తీసుకుంటున్నారు అంటున్నారు. ఫ్రీ యూస్కి చెప్పారు ప్రభుత్వం. ఫ్రీ ఇసుక అంటే ఇప్పుడు ఇసుక ఫ్రీ అంటే అంతకుముందు ఉన్న రేట్లే. మీకు అర్థమైందా లాజిక్? ఫ్రీనే. ఇసుక ఫ్రీ అంటే ఫ్రీ కాదు, అంటే డబ్బు తీసుకోవడం కాదు. ఇసుక ఫ్రీగా రిలీజ్ అవుతుంది, అందరికీ అందుబాటులో ఉన్న రేటు అది. ఇసుక ఫ్రీగా అంటే ఫ్రీగా ఇచ్చేయడం కాదు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి నుంచి ప్రజల్లోకి వస్తున్నాను అంటున్నాడు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఏమంటే ఎవరైనా ఇప్పుడు నాయకుడు ఎవరైనా మా పని మాకు తప్పదు. పని చేసుకుంటేనే 5 ఏళ్ళు లోపలికి వెళ్తాయి. పని చేయకుండా ఏ నాయకుడు వచ్చినా వాళ్ళు వచ్చి మనకి తిండి బెటర్ కదా. మన కష్టం చేసుకోవాలి. కష్టం చేయాలంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉందనుకోండి, ఒక స్థలం డెవలప్మెంట్ ఇచ్చినా బిల్డర్లు కొనుక్కుంటారు, ఇంజనీర్లు కొనుక్కుంటారు, అందరూ కొనుక్కోవడం జరిగిద్ది. దానివల్ల నలుగురు పని చేసుకునే అవకాశం, ఒక కార్పెంటర్ కానీ, ఒక పెయింటర్ కానీ, ఒక ఎలక్ట్రీషియన్ కానీ, ఒక ప్లంబర్ కానీ పని జరుగుతుంటేనే కదా ఇప్పుడు రొటేషన్ అయ్యేది. అలాంటిది దానికి తోడు ఇంకోటి ఏం చేశారు, ప్రతి స్లాబ్కి ఎంత అని చెప్పి కాంట్రాక్ట్, స్లాబ్కి పర్మిషన్కి ₹1,00,000. అంతకుముందు నాయుడు గారి ప్రభుత్వంలో లేదు. 1,00,000 ఇంకేడ కట్టుకునేదండి? ఇసుక లేదు. అన్నీ బాగానే ఉన్నాయి, పథకాల విషయంలో కానివ్వండి, అన్నీ బాగానే ఉన్నాయి. మరి పథకాలు రావట్లేదు అంటున్నారు కదా. ఎవడాడు అన్నవాడు, ఎవడాడు నెల 1వ తారీఖు ముందే ఇచ్చేస్తున్నాడు కదా పెన్షన్. ఇచ్చేస్తున్నాడా లేదా? రోడ్లు శుభ్రం చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడా? మరి ఇంకేంటి? మరి ప్రభుత్వం వచ్చి ఏ నెలలు అవుతున్నా పథకాలు ఏమివ్వట్లేదు. గ్యాస్ సిలిండర్ ఇచ్చాడా? గ్యాస్ బండి ఇచ్చాడా? పెన్షన్ ఇస్తున్నాడా? ఇసుక ఇస్తున్నాడా? రోడ్లు వేస్తున్నాడా? ఇంకేంటి? ఏమైనా చేశాడా? తల్లికి వందనం అన్నారు, అది ఇవ్వట్లేదు. పండగ కానీ ఇస్తానన్నాడు కదా. అప్పుడు అన్నీ ఒకసారి చేయాలంటే ఆడు ఇంత బొక్క పెట్టి వెళ్ళాడు, మరి ఇవ్వాలి కదా. ఇవ్వాలి అక్కర్లేదు చెప్పు. అది
ప్రీవియస్కి అన్నారు, ప్రీవియస్కి ఏం కాదు. ఇస్తున్నాడు చాలా చోట్ల వస్తుంది ఇసుక ఫ్రీగా, చాలా మందికి వస్తుంది. మరి వైసీపీ వాళ్ళకి డబ్బులు తీసుకొని వస్తున్నారు అంటున్నారు కదా. ఏమండి ఎత్తినోడికి దించినోడికి డబ్బులు ఇవ్వరా? బండికిరా పెట్టుకోమా? బండికిరా పెట్టుకోవాలి అక్కర్లేదా? అయ్యే ఇంకేం ఇస్తున్నారు అక్కడ జనం వాళ్ళకి, ఇసుక వాళ్ళకి డబ్బులు ఏమైనా ఇస్తున్నారా? ఇసుకకి ఏమి ఇవ్వట్లేదు కదా. ఇసుకలో మొత్తం అవినీతి జరిగిపోతుంది. ఇప్పుడు పచ్చకాయలకి వెళ్ళడానికి లోకం అంతా పచ్చగానే ఉంటుంది, అవునా కదా? నిన్న వచ్చాడు, తిరుపతి వచ్చాడు, అక్కడ ఐసీలో ఉన్న వాళ్ళని మనం ఒక్కళ్ళు వెళ్తారా ఇద్దరు వెళ్తారా చెప్పు? మందని వేసుకెళ్ళి సిలైన్ బాటిల్ పగల కొడితే అసలు అది ఏంటది? పలకరితాకు వచ్చావా, దేనికి వచ్చావు నువ్వు? ఏమండి చెప్పు. మేము పరామర్శించడానికి వస్తుంటే మమ్మల్ని రోడ్డు మీద అడ్డుకున్నారంటారండి. పరామర్శిస్తే అడ్డుగితే మరి ఎట్లాగ వెళ్ళాడు లోనికి హాస్పిటల్లోకి? ఆయన ఉండగా ఎవడన్నా వెళ్ళనిచ్చాడు ఆ జనంలోకి? చెప్పు. ఆ రోజే మాట్లాడుతుంది. వాళ్ళు చచ్చినప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చారండి జనానికి? 2 కోట్లు ఇవ్వాలంట ఒక్కొక్కళ్ళకి. వీళ్ళు చావకొట్టి ఎంతమందికి ఎన్ని కోట్లు ఇచ్చారు వీళ్ళు? ఇది మనం మాట్లాడేటప్పుడు మనం చేసింది ఏంటి, ఎదుటి చేసేది ఏంటి అని తెలుసుకోవాలి. అంతేగాని పార్టీ మనకేం పెట్టదు. పార్టీలో అక్రమంగా దోసేసుకున్నాడు ఎవరికి దాన్ని అది. వాళ్ళు 2 కోట్లు ఇస్తారా? ఎవడన్నా ఇస్తారా? చంపేసి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందంటున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, అధికారుల నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం నిర్లక్ష్యం కాదు, పోలీసు వాళ్ళు నిర్లక్ష్యం చేయబట్టి అక్కడ జరిగింది యాక్సిడెంట్, లేకపోతే జరిగేది కాదు. అది డిఎస్పి అక్కడి నుంచి దెబ్బేసాడు అవతలకి. ఒకసారి గేటు తీసేస్తే ఏమవుతారు? ఒకరి మీద ఒకటి చూసుకున్నారు. దాని మీద జరుగుతుంది సంఘటన మామూలుగా. అది కావాలని చేసింది ఏం కాదు, అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది అంతే. మనం జాగ్రత్త తీసుకుంటే అది జరిగేది కాదు. అది సార్ ఎలా ఉందండి కూటమి పరిపాలన పనితీరు? ప్రజెంట్ బాగానే ఉందండి. ఇంతమందితో పోల్చుకుంటే మన విజయవాడ చుట్టూ పరిసర ప్రాంతాలు బాగా డెవలప్ అవుతున్నాయి. మెల్లిమెల్లిగా అమరావతి కూడా కొంచెం డెవలప్ అవుతుంది. ఇప్పుడు అన్నీ మెల్లిగా ప్రోగ్రెసివ్గా ఉంది, అభివృద్ధి పథంలో కొంచెం నడుస్తుంది అని చెప్పచ్చు. ముందు ముందు ఎలా ఉంటుందో ఇదే కంటిన్యూ అయితే ఏపీకి బాగుంటుందండి. కొన్ని ఇండస్ట్రీస్ కూడా బాగా వస్తున్నాయి. మెల్లిమెల్లిగా ఇంకా రావాలి, ఇంకా ఏపీ డెవలప్ కావాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు అమరావతి పూర్తి చేసి తెలుగుదేశం ప్రజలకు అంకితం చేస్తామంటారు, మీకు ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకు అంకితం చేస్తా అంటున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిదండి, చాలా మంచి డెసిషన్. అలాగే అమరావతి డెవలప్ అవ్వాలి, తర్వాత చుట్టుపక్కల మిగిలిన అదర్ ఏరియాస్ దాని పేరేంటి వైజాగ్ కానివ్వండి, ఇటువైపు తిరుపతి కానివ్వండి, ఇటువైపు రాయలసీమ డెవలప్ అవ్వాలి, ఇటువైపు ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వాలి, అందరం డెవలప్ అవ్వాలి, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. వస్తే యువతకు మంచి ఉపాధి అవకాశాలు ఇస్తున్నాడు, ప్రజలు ప్రశాంతంగా బతుకుతున్నారు, ఈ దౌర్జన్యాలు దోపిడీలు లేకుండా. మెయిన్ సంక్షేమం అభివృద్ధి 2 కలిపి చేయాలి. ఎప్పుడైనా ఎంతసేపు ఇంట్లోనైనా నేను 10 రూపాయలు అప్పు తెచ్చానంటే రూపాయి మనం ఇది చేయాలి. కానీ ఇక్కడ ఎలా ఉంది, 10 రూపాయలు తెచ్చాడు, 10 రూపాయలు అప్పిచ్చాడు. మరి ఇల్లైనా రాష్ట్రమైనా ఒకటే కదా. అది అసలు ఆడు చేసిన ఏదో పని వల్ల మనం అందరం ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం. పేదలకి సంక్షేమం నువ్వు కూర్చోబెట్టి ఎంతకాలం పోషిస్తావయ్యా? నువ్వు ఇస్తే వాళ్ళు పొగుడుతారు, యువపతి తిడతారు. నువ్వు ఉపాధి కల్పించు, ఉపాధి కల్పించుకుంటే దానికి వాళ్ళు 50 రూపాయలు సంపాదించినట్టు చెయ్యి. అది పద్ధతి. నువ్వు అప్పు చేస్తే ఎన్నాళ్ళు పప్పు చేస్తావు? నువ్వు లాస్ట్లో నువ్వేం ఇవ్వగలిగావో చెప్పు. ఇవ్వలేకపోయావు కదా, ఎందుకు? అవన్నీ ఇప్పుడు నువ్వు రూపాయి ఇచ్చావు అంటే అవన్నీ మన బుర్ర మీద పడతాయి, ట్యాక్సుల రూపాయన. ఆడు పార్టీ ఆఫీస్ నుంచి డబ్బులు ఇచ్చట్లేదు, ఆడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి డబ్బులు ఇవ్వట్లేదు. మన డబ్బులే మనకి ఇస్తున్నాడు, మళ్ళీ మన మీద వేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా అభివృద్ధి సంక్షేమం 2 ఈక్వల్గా ఉండాలి, ఉంటేనే డెవలప్ అవుతుంది ఏ స్టేట్ అయినా. ఓకేనా? నెక్స్ట్ టైం వచ్చినట్టయితే మేము అభివృద్ధి కూడా చేసేవాళ్ళం. ఇప్పుడు సంక్షేమం ఆడికి అంత సీన్ లేదండి, ఆడికి అంత సీన్ లేదు, అంత దమ్ము లేదు, తెలుసా? అడ్మినిస్ట్రేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఏదన్నా నువ్వు ఇప్పుడు చెప్తున్నావు ఎన్ని కబ్జాలు చేస్తారు, ఎవరో ఎన్ని కబ్జాలు చేశారు చూడండి. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయా? నేను పార్టీ పరంగా చెప్పట్లేదండి, వ్యక్తిగతంగా ఆలోచించాలి. నువ్వు ఏదైనా చేయాలంటే కరెక్ట్గా నువ్వు ఉపాధి కల్పిస్తేనే జనాలకు అవుతుంది. నువ్వు ఎంతకాలం కూర్చోబెడతా? నువ్వు 10 రూపాయలు ఇస్తున్నావు, మందు మీద ఎంత వేసావు నువ్వు? ఎంతమంది పాపం లేబరు వాళ్ళు కష్టపడిందంతా మందుగా పోసారు వాళ్ళు. ఇప్పుడు అది లేదుగా, రేటు తగ్గించాడు, వాళ్ళకి బాగుంది.
ఎలా ఉంది కూటమి పరిపాలన పనితీరు కానీ పథకాల విషయాల్లో కానివ్వండి? ఏమన్నా నాకేం తెలదు, నాకేమీ పట్టించుకోను నేను. ఇంతవరకే పర్వాలేదు, అది తర్వాత ఎలా ఉండదు, ఇప్పుడు కూడా పర్వాలేదు. కొంతమంది అంటే పథకాలు ఏమీ రావట్లేదు, గత ప్రభుత్వాలు అనేవి వచ్చినాయి అంటారు కదా. ఇస్తారు పథకాలు, కంగారు పడితే వాళ్ళకి ఇప్పుడు ఒక్కసారి అంటే అన్ని పథకాలు ఇచ్చారు కదా, అలాగ ఒకటి అలా ఇది చేస్తారు. కానీ ఒకేసారి పథకాలు అంటే ఎవరు ఏ ప్రభుత్వం ఎవరాలుగా ఒకటి అయిపోతే ఒకటి అలాగా ఇది చేసి పథకాలు ఇస్తారు. అది మరి ఇప్పుడు పథకాలు ఇచ్చే క్రమంలో మరి లేట్ అయితే ప్రభుత్వం మీద మరి వ్యతిరేకత ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? అది పార్టీ లెవెల్లో పార్టీ ఇదైతే పార్టీ దుఃఖం మీద దాని మీద చేస్తారు. కానీ తప్పు, అది పథకం ఏ ప్రభుత్వం వచ్చినా అది అయిపోతుంటే చెప్తుంటారు కానీ అంతేగాని ఇంకేం లేదు. అది యోచన. ఇప్పుడు ఒక పథకం అయిపోయింది, దానికి మళ్ళీ టైం ఇస్తారు, మళ్ళీ ఇస్తారు, అలాగైతే ఒకేసారి అంతే. మరి గవర్నమెంట్ వాళ్ళు కూడా సమాధానం వాళ్ళు చెప్పుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు పైన తెచ్చుకోవాలా, పైన ఇక్కడ పంచుకోవాలా, ఎంతో పోతున్న మంచి అట్లా ఆలోచన ఉంటాయి కదా, దాన్ని బట్టి వాళ్ళు అనమాట ఆలోచించి ఇచ్చేస్తారు. మరి ఇప్పుడు వైసీపీ అన్నమాట మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము ప్రజలకు అన్ని పథకాలు ఇచ్చేవాళ్ళం అంటున్నారు కదా. ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇస్తారు, వీళ్ళు ఇస్తారు, సమానంగా ఏమి ఇది లేదు అనుకుంటారు. అట్టగా వీళ్ళు ఇచ్చేవాళ్ళని అనుకుంటారు. ఆవిడ పెట్టింది ఆవిడ పెడతారు, వీళ్ళు పెట్టింది ఇదే పెడతారు, తప్పదు. అది మరి ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి తర్వాత నేను ప్రజల్లోకి వస్తాను అంటున్నాడు. మరి అలా రావడం వల్ల మరి పార్టీ ఏమైనా పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? అదే ఆడ దృష్టి మీద ఉందో చెప్పలేం, ఎవరో దృష్టి మీద చెప్పలేం. వస్తానని అయితే అయిపోద్దా? ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో ఇది ఉండాలి. అంతేగాని ఆయన అంతే మాత్రం ఆయన వెళ్ళిపోరాడు, ఈయన వెళ్ళిపోరాడు. ప్రజల్లో యాది చక్కగా చూసుకుంటే, ప్రజలకు అందరూ సౌకర్యం చూసుకుంటే అది వస్తుంది. అది మరి ఇప్పుడేంటి మరి గెలిచే అవకాశం ఉంటుంది అంటారా? 2020లో జమిలీ అంటున్నారు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అంటున్నారు కదా. ఎవరు ప్రభుత్వం కూడా వాళ్ళు చెప్పుకుంటారు. టీడీపీ ప్రభుత్వంలో ఆయన చెప్పుకోలేదు, నేనే వస్తానని. ఆయన అదృష్టం బాగుంది కాబట్టి గెలిచాడు, ఈయన అదృష్టం బాగుంది గెలుస్తాడు, లేకపోతే లేదు, చెప్పలేని టైం అది. వస్తారు అనమాట, ఆయన వస్తలేని ఆయన కలగనడా లేకపోతే ఈయన కలగనడా, అది దేశం అదృష్టం. అది తర్వాత ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో ఊపుంటే ఎవరైనా వస్తారు. మరి ఇప్పుడు వాలంటీర్స్ విషయానికి వస్తే ఏమంటారు? వాలంటీర్లు మరి ఇది పెట్టలేదంటే ఆయన పెట్టారు కదా, ఇల్లు పెడతామంటాడు కదా, మళ్ళీ పవన్ కళ్యాణ్ పెడతాను అంటాడుగా, పెడతాను చేద్దామా మరి అని అంటాడు. వీళ్ళు చేసిన సౌకర్యం వీళ్ళు చేస్తారు, వాళ్ళు తగ్గట్టు వాళ్ళు చేస్తారు. అది వాలంటీర్స్ ఉంటే ఎలా ఉండేది అంటారు? వాలంటీర్ ఉంటే బాగుంది. ఏ మంచి చెడ్డ సరే ఇళ్ళకాడ తెచ్చి గౌరవంగా ఏదైనా మంచి చెడ్డ ఇచ్చారు, ఇల్లు ఇస్తాను, ఇళ్ళకాడ తెచ్చి బియ్యం ఇచ్చాను, అన్నీ ఇస్తాను. అది